వీడియో చనిపోతే ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లే. ఏంటి విధానం? పిల్లల తాలూకా పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు. ఆరోగ్య ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి ఓ చెప్తారు, ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే, అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళ తాలూ చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం అంత ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకోమని మాకే అభ్యంతరం. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి, మాకు అభ్యంతరం. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా అక్కడ. దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే. ఒక శాఖ కాదు, ఏ శాఖలో కనిపించట్లే. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే, ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు. ఏ గ్రామానికి పోయి ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా, ఎవరు అడిగినా అందరూ నిరసన నిష్పత్తితో ఉన్నారు. అందరూ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడడం చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మరి స్థానిక నాయకత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తారో అర్థం అవట్లే. అసలు చెమకుంటేట్టు కూడా లేదు. పోతే పోయారులే అనేటట్లుంది. అది గురించి ఆలోచన లేదు. ఏం చేయాలో అర్థం అవట్లే. ఇక స్టేషన్లు ఇక ఏమనంటే ప్రభుత్వం మీద వచ్చి మాకు సమయం ఇవ్వాలి కదా. ఏమనంటే వైసీపీ ప్రభుత్వం ఏంటి సమయం? నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకెంతకాలం సమయం ఇవ్వాలి మీకు?